ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఈ రోజు ఉదయం నక్సల్ దారుణానికి పాల్పడ్డారు. ఐఈడీని పేల్చి 2 భద్రతా సిబ్బంది ప్రాణాలు తీశారు. మరో 4 భద్రతా సిబ్బంది గాయపడ్డారని బస్తర్ పోలీసులు తెలిపారు. బీజాపూర్, దంతేవాడ, సుక్మా సరిహద్దు ప్రాంతాల్లో దర్బా డివిజన్, వెస్ట్ బస్తర్ డివిజన్ నక్సల్స్ ఉన్నట్లు సమాచారం అందడంతో గురువారం ఉదయం భద్రతా సిబ్బంది సోదాలు నిర్వహించింది. ఇందులో ఎస్టీఎఫ్, డీఆర్జీ, కోబ్రా, సిఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. నక్సలైట్ల దాడిలో మృతి చెందిన జవాన్లను రాయ్పూర్కు చెందిన కానిస్టేబుల్ భరత్ సాహు, నారాయణపూర్కు చెందిన కానిస్టేబుల్ సత్యసింగ్ కాంఘేనా అధికారులు గుర్తించారు. భద్రతా సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ ముగించుకొని తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగిందని వివరించారు. గాయపడిన జవాన్లకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కాగా నిన్న బుధవారం కూడా నక్సలైట్ల వ్యతిరేక ఆపరేషన్ నిర్వహించిన భద్రతా సిబ్బంది మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దులోని వండోలి గ్రామం వద్ద 12 మంది నక్సలైట్స్ను హతమార్చిన విషయం తెలిసిందే. అలాగే భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత రోజే నక్సలైట్ల ఐఈడీ పేల్చి జవాన్ల ప్రాణాలు తీయడం గమనార్హం. ओके हाँ ठीक है सर ठीक है.